ఈరోజు వీడియోలో కోకోపీట్ గురించి తెలుసుకుందాం. ఇది మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అలాగే దీనిని వాడడం వలన మనకి లాభమా? నష్టమా? అనేది కూడా తెలుసుకుందాం. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ కోకోపీట్‌ని మీషో నుండి తెప్పించుకున్నాను. కోకోపీట్ బ్రిక్‌ని పెద్ద బకెట్‌లో గానీ, పెద్ద సైజ్ టబ్‌లో కానీ పెట్టి వాటర్ చేయాలి. చూడండి వాటర్ చేయగానే ఎలా ఎక్స్‌పాండ్ అవుతుందో. సమ్మర్ సీజన్‌లో మనం మార్నింగ్, ఈవినింగ్ కూడా ప్లాంట్స్‌కి వాటర్ చేస్తూ ఉంటాం. కానీ అవి వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా కోకోపీట్ వాడడం వలన 2 డేస్‌కి ఒకసారి వాటర్ చేసినా సరిపోతుంది. ఎందుకంటే కోకోపీట్ వాటర్‌ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సాయిల్ ఎప్పుడూ మాయిశ్చర్‌గా ఉంటుంది. కోకోపీట్ వలన మనకి సాయిల్ అనేది గుల్లగా ఉంటుందండి. సో, రూట్స్ బాగా డెవలప్ అయ్యి మొక్క బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. కోకోపీట్ అనేది మనకి ఇండోర్ ప్లాంట్స్‌కి గానీ, హ్యాంగింగ్ పాట్స్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. టెర్రస్‌లోను అలాగే బాల్కనీస్‌లోను మనం ఎక్కువగా మొక్కలు పెంచుతూ ఉంటాం. కుండీలను మొత్తం సాయిల్‌తో నింపితే టెర్రస్ అనేది చాలా బరువు పెరుగుతుంది. అలాగే కుండీలను ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్‌కి షిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కోకోపీట్‌ని సాయిల్‌లో మిక్స్ చేసి కుండీలను నింపితే కుండీ అనేది లైట్ వెయిట్‌గా ఉంటుంది. కోకోపీట్ బ్రిక్‌ని పెద్ద బకెట్‌లో వేసి వాటర్ చేసిన తర్వాత దానిలో ఉన్న ఎక్సెస్ వాటర్ మొత్తాన్ని పిండేయాలి. కోకోపీట్‌లో ఏమైనా డస్ట్ గానీ, మట్టి ఏదైనా ఉన్నా కూడా అడుగున ఉండిపోతుందండి. చూసారా? ఈ కోకోపీట్ క్లీన్ చేసిన తర్వాత అడుగున ఎంత మట్టి వచ్చిందో? ఇదంతా వేస్ట్ అన్నమాట. ఈ కోకోపీట్‌ని ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎండలో ఒక రోజంతా ఎండబెట్టాలండి. ఆ తర్వాతే మన గార్డెన్‌లో మొక్కలకి యూజ్ చేసుకోవాలి. ఆన్‌లైన్ నుండి సీడ్లింగ్ ట్రేస్ తెప్పించాను. 5 ట్రేస్ అయితే తెప్పించానండి. వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంది. వీటి కింద డ్రైన్ హోల్స్ అనేవి ఉన్నాయి. సో, మనం ఏసిన వాటర్ డ్రైన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం సీడ్స్‌ని ఇలా సీడ్లింగ్ ట్రేలో వేసుకొని మనం మొక్కలు పెంచామంటే ఏ సీడ్ జెర్మినేట్ అయ్యింది, ఏ సీడ్ జెర్మినేట్ అవ్వలేదు, అలాగే మనం ఏ మొక్కలు వేసామో కూడా మనకి చాలా ఈజీగా తెలుస్తుంది. కోకోపీట్‌ని ఒక రోజు అంతా ఎండలో పెట్టుకున్నాం కదా! ఇలా పొడి పొడిగా తయారవుతుంది. ఇలా తయారయిన తర్వాత మనం కోకోపీట్‌నయితే మన గార్డెన్‌లో యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకోపీట్‌ని సీడ్లింగ్ ట్రేలో ఎలా నింపుకోవాలో చూద్దాం. సీడ్లింగ్ ట్రేలో ఉన్న అన్ని హోల్స్‌లో కూడా ఈ కోకోపీట్‌నయితే ఫుల్‌గా నింపుకోవాలండి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఫిల్ అయ్యేలాగా ఈ కోకోపీట్‌నయితే నింపుకోవాలి. కోకోపీట్‌తో మొత్తం అంతా కూడా నింపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు కోకోపీట్‌ని ఫింగర్‌తో లోపలికి ప్రెస్ చేయాలి. అప్పుడు ఎయిర్ గ్యాప్స్ ఏమీ రాకుండా ఉంటాయి. సీడ్స్ అన్నీ కూడా పెడదామండి. ఇవేమో ఆనపకాయ సీడ్స్, ఇవి బీరకాయ సీడ్స్, ఇవేమో బెండ విత్తనాలు, ఇవేమో రెడ్ గోంగూర సీడ్స్. గోంగూర, ఇవి బీన్స్. వీటిని పెడదాం. ఇప్పుడు ఈ ఒక లైన్లో మనం ఆనప పెట్టుకుందామండి. నెక్స్ట్ లైన్లో మనం బేర విత్తనాలు పెట్టుకుందాం. ఇవి ఇలా బ్లాక్ కలర్లో ఉంటాయి. వీటిని పెట్టుకుందాం. నెక్స్ట్ ఇవి బెండ విత్తనాలు. ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టుకుందామండి. జర్మినేషన్ రేట్ ఎలా ఉంటుందో తెలియదు కదా. ఇప్పుడు దీంట్లో ఈ బీన్స్ వేద్దామండి. రెడ్ గోంగూర వేస్తానండి. ఈ రోలో పాలకూర కూడా వేస్తాను.
మొత్తం సీడ్లింగ్ ట్రే అంతా నింపేసాను. ఇప్పుడు దీనిపైన కోకోపిట్తో కవర్ చేయాలి. ఇప్పుడు కోకోపిట్తో మొత్తం కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత వాటర్ చేయాలి. ఈ సీడ్లింగ్ ట్రే అంతా తడిచేలాగా మనం వాటర్ స్ప్రే చేయాలి. ఇలా వాటర్ స్ప్రే చేసిన తర్వాత ఈ సీడ్లింగ్ ట్రేని షేడీ ఏరియాలో అంటే ఎండ తగిలిన ప్లేస్లో మనం పెట్టుకోవాలి. ఎవ్రీడే మార్నింగ్ మనం వాటర్ స్ప్రే చేస్తే సరిపోతుంది. ఒక 3 days తర్వాత మనకి మొలకలు అనేవి రావడం స్టార్ట్ అవుతాయి. నేను సీడ్లింగ్ ట్రేలో అయితే సీడ్స్ వేసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పెరిగాయో. ప్రతి సీడు కూడా చాలా బాగా జర్మినేట్ అయ్యింది. దీంట్లోనేమో బీర విత్తనాలు వేసుకున్నాను. బీర మొక్కలు కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇక్కడ ఉన్న వాటిలో పైన ఉన్న దాంట్లో నేను మిరపనారు వేసుకున్నాను. చూడండి ఎంత బాగా పెరిగినాయో ప్రతి మొక్క కూడాను. ఈ సీడ్లింగ్ ట్రేలో నేను ఈ సీడ్స్ పెట్టి కూడా 15 days అయిందండి. చూడండి ఇంకా తీగలు కూడా వచ్చేస్తున్నాయి. ఇవి చిక్కుడు మొక్కలు. సీడ్లింగ్ ట్రేలో మొక్కలు వేసుకున్నప్పుడు చక్కగా ఇలా జర్మినేట్ అవుతాయి కదండి విత్తనాలు. వీటిని తీయడం కూడా చాలా ఈజీ. కింద ఇలా పుష్ చేసామంటే మొక్క చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది. రూట్స్ ఏమీ డిస్టర్బ్ అవ్వవు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని యాస్టీజ్గా మనం సాయిల్లో అయితే ఇలాగా నాటేసుకోవచ్చు. చూసారా మొక్క అనేది డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా ఈజీగా వస్తుంది. మిగతా అవన్నీ కూడా మనం అయితే తీసుకుందాం. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూసారా మనం సీడ్లింగ్ ట్రే యూజ్ చేయడం వల్ల మనకి ఇంత బాగా వస్తాయి. మనకి పెద్ద కష్టం కూడా ఉండదు. చాలా ఈజీగా కింద నుంచి ఇలా పుష్ చేస్తే మొక్క అనేది చక్కగా వచ్చేస్తుంది. చూసారా ఇవన్నీ కూడా ఎంత బాగా వచ్చినాయో. మనం నర్సరీలో కొన్నప్పుడు ఎలా ఉంటాయి సేమ్ అలాగే ఉన్నాయి. చూసారా